నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. లాస్ట్ స్టేజ్ లో మెగాస్టార్ మూవీ ఇంకా కొనసాగుతూనే ఉన్న ప్రభాస్ సినిమా. సూపర్ ఫాస్ట్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్, ఫిలిం సిటీలో బిజీగా ఎన్టీఆర్. ఇలా షూట్స్ తో బిజీగా ఉన్న హీరోల సినిమాల షెడ్యూల్స్ ఎక్కడి వరకు వచ్చాయో, అసలు సినిమా ఎంత వరకు అయిందో డీటెయిల్డ్ గా చూద్దాం. ఒక్క పాట తప్ప షూటింగ్ అంతా అయిపోయిందన్న వశిష్ఠ ఫైనల్లీ ఆ పాట షూటింగ్ ని ఫుల్ స్పీడ్ గా చేసేస్తున్నారు. నాగిని ఫేమ్ మౌనిరాయ్తో చిరంజీవి స్పెషల్ సాంగ్ తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ప్యాచ్ వర్క్ ని శంకర్పల్లిలో షూటింగ్ చేస్తోంది టీం. లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్యారలల్ గా 2 సినిమాల షూటింగ్స్ తో మొన్నటి వరకు బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమాకి బ్రేక్ ఇచ్చారు. డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసుకున్న రాజాసాబ్ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో చేస్తున్నారు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నమాట పవన్ కళ్యాణ్ కి పక్కా యాప్ట్ అంటున్నారు ఫ్యాన్స్. అందుకే కమిట్ అయిన సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో కంప్లీట్ చేస్తూ వస్తున్న పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ స్టార్ట్ చేయడం లేటేమో కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెడుతున్న సినిమా డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. స్టార్ హీరోల్లో సెటిల్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మెగా హీరో రామ్ చరణ్ పెద్ద సినిమా మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అందుకే ఈ సినిమా మేక్ ఓవర్, షూటింగ్స్, బాడీ బిల్డింగ్ తో ఫుల్ గా ఎంగేజ్ అయి ఉన్నారు. 50% షూట్ కంప్లీట్ చేసుకున్న చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా శంకర్పల్లిలో కంటిన్యూ అవుతోంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. హిట్లు ఉన్నా, ఫ్లాప్ వచ్చినా ఏ మాత్రం స్లో డౌన్ కాకుండా సినిమాలు కంప్లీట్ చేసే పనిలో బిజీగా షూట్ చేస్తున్నారు. తండేల్తో 100 కోట్ల సక్సెస్ అందుకున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాని కూడా అంతే పవర్ఫుల్ గా చేస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల్లో ఉన్న రామ్ ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరుతా అంటున్నారు. అందుకే టార్గెటెడ్ ఆడియన్స్ కోసం తెగ కష్టపడిపోతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సాంగ్ కి కూడా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముచ్చింతల్లో జరుగుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా షూటింగ్ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి పురా మూవీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫుల్ ఫేస్ లో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల తర్వాత టైం తీసుకుని ఈసారి తన రొటీన్ ఫార్ములాస్ కి కంప్లీట్ డిఫరెంట్ గా సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన ఆ డేట్ కి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఉన్నారు కాబట్టి సాయిధరం తేజ్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్తున్నారు ఆడియన్స్. అయినా సరే ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూస్ గా షూట్ చేస్తూనే ఉంది టీం. 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల్లో ఉన్న అఖిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా రాబోతున్న లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో చేస్తోంది టీం. సిద్ధు జొన్నలగడ్డ, కోనా నీరజ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా శంకర్పల్లిలో జరుగుతుంటే హనుమాన్ తో 100 కోట్ల హీరో అయిపోయిన తేజ సజ్జా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. హరిహర వీరమల్లు సందడి థియేటర్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా సరే ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లోకి, ఓటీటీలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. అలా ఈ వారం విజయ్ దేవరకొండ మోస్ట్ వైటింగ్ మూవీ థియేటర్లకు వస్తోంది. ఈ సినిమాతో పాటు ఈ వారం రిలీజ్ అవుతున్న మిగిలిన సినిమాలేంటి, ఓటీటీలోకి వస్తున్న క్రేజీ కంటెంట్ ఏంటి? వారం ఓటీటీలు, థియేటర్లు ఎంటర్టైనింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ వీక్ మాత్రం యూత్ కి సాలిడ్ సినిమా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా గురువారం థియేటర్స్ లోకి వస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయి ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన కింగ్డమ్ పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. గురువారం విజయ్ దేవరకొండ థియేటర్స్ లోకి ఎంగేజ్ చేయబోతున్నాడు. అయితే ఆగస్టు 1న మాత్రం విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సార్ మేడం మూవీ రిలీజ్ కాబోతుంది. తమిళ్లో రిలీజ్ అయి ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న తగాదాల బ్యాక్ డ్రాప్ లో అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్ తో తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 1న రిలీజ్ అవుతున్న మరో సినిమా ఉసిరే.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. తెలుగుతో పాటు హిందీలో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ క్రేజీ కామెడీ సీక్వెల్ జూలై 25 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు 1న థియేటర్స్ లోకి వస్తుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తమ్ముడు సినిమా కూడా ఆగస్టు 1న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. నితిన్ లయ లీడ్ రోల్స్ లో సప్తమి గౌడ ఫస్ట్ టైం తెలుగులో హీరోయిన్ గా చేసిన తమ్ముడు సినిమా అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటీటీలో అయినా రెస్పాన్స్ అందుకుంటుందేమో చూడాలి. 25 ఏళ్ల క్రితం హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ ఇన్నేళ్లకి సెకండ్ సిరీస్ ని స్టార్ట్ చేయబోతుంది. స్మృతి ఇరానీ 25 ఏళ్ల తర్వాత కమ్బ్యాక్ అవుతుండడంతో మోస్ట్ హ్యాపెనింగ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తున్నారంతా. ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో ఈ నెల 29న స్ట్రీమింగ్ కాబోతుంది. హీరోలు ఎవరైనా అవ్వచ్చు కానీ పర్ఫార్మర్లు మాత్రం కొందరే. వీళ్ళు హీరోలే కానీ బిచ్చగాడి పాత్రలు కూడా చేస్తారు. వీళ్ళు హీరోయిజం చూపిస్తారు కానీ విలన్లతో ఫైట్ చేసి కాదు, పర్ఫార్మెన్స్ చూపించి. అలాంటి టాప్ పర్ఫార్మర్స్ లిస్ట్ లో ఉన్న హీరోలే ఈ ఇద్దరు. విలన్లతో ఫైట్ చేసే హీరోయిజం కాకుండా పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపెడేస్తున్న ఈ సౌత్ హీరోలెవరు? వాళ్ళ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? అందరూ 100 కోట్ల బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, బిగ్గెస్ట్ సెట్స్ వేసి సినిమాలు చేసే హిట్స్ కొడుతుంటే వీళ్లు మాత్రం జస్ట్ సింపుల్ స్టోరీస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. హీరోయిజంతో పాటు పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని పడేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ హీరో దుల్కర్ సల్మాన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఆడియన్స్ కి బోర్ కొట్టని యూనిక్ క్యారెక్టర్స్ చేస్తున్న దుల్కర్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. మలయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ టాలీవుడ్ కి మరింత దగ్గరవుతున్నారు. వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. మొన్నటి వరకు పెద్దగా తెలుగులో ఎవరికీ తెలియను కూడా తెలియదు. మహానటిలో తన యాక్టింగ్ తో మెరిపించిన దుల్కర్ తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేశాడు. అంతేకాదు దుల్కర్ కూడా తెలుగు మీద మోజు పెంచేసుకున్నాడు. అందుకే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కాంతాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వర్స్టైల్ యాక్టర్ గా దుల్కర్ సల్మాన్ ని తెలుగు ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు. మరి ఆ ప్రేమకు ఇంప్రెస్ అయ్యో ఏమో మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దుల్కర్. ప్రేమ, ఇష్క్, కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుండం జాయింట్ ప్రొడక్షన్ లో సినిమా తెరకెక్కుతోంది. మలయాళం, తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు దుల్కర్. వెబ్ సిరీస్ల దగ్గర నుంచి ప్రైవేట్ సాంగ్స్ వరకు అన్ని రకాల భాషల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. జస్ట్ హీరోగానే మిగిలిపోకుండా మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కంటెంట్ డ్రివెన్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడ చూసినా ధనుషే కనిపిస్తున్నాడు. సౌత్ టు నార్త్ పాన్ ఇండియా హీరోగా తన హవా నడిపిస్తున్నారు. హీరో అంటే మస్కులిన్ బాడీ, ఫైట్స్, సాంగ్స్ ఇలా రొటీన్ కమర్షియల్ హీరోలా కాకుండా బిచ్చగాడిలా కూడా యాక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చి పర్ఫార్మెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు ధనుష్. ధనుష్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో అనడంలో ఎలాంటి డౌట్ లేదు. హీరోకి సరికొత్త డెఫినేషన్ ఇచ్చిన ధనుష్ మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తమిళ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ పాత్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ ధనుష్ సినిమా అంటే ఈ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లలోకి వెళ్తారు. అలా ధనుష్, నిత్యా మీనన్ హీరోయిన్ గా మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది ఇడ్లీ కడై సినిమా. ఈ సినిమా కూడా ధనుష్ డైరెక్షన్ లోనే తెరకెక్కుతోంది. ధనుష్ తమిళ్లో ఇడ్లీ కడైతో పాటు తన 54వ సినిమాని కూడా మొదలు పెట్టేశారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాతో పాటు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ కూడా అనౌన్స్ చేశారు ధనుష్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కంటే ముందే తన 54వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ధనుష్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా బిజీగా ఉన్నారు ధనుష్. జనరల్ గా తమిళ హీరోలు బాలీవుడ్ లో క్రేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కొంచెం కష్టమే. అలాంటిది ధనుష్ మాత్రం హిందీలో ఇంట్రెస్టింగ్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. లేటెస్ట్ గా ధనుష్ తన కెరియర్ లో ఫస్ట్ బాలీవుడ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.
ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్ సోనం కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీ రామ్ జానా సూపర్ హిట్ అయి ధనుష్ ని బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత అంతరంగిరే సినిమాతో మరో క్రేజీ లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ సెట్ చేశారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఇప్పుడు ఆనంద్ డైరెక్షన్ లోనే తేరే ఇష్క్ మే అనే మరో సీరియస్ లవ్ స్టోరీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా డిఫరెంట్ సినిమాలతో, డిఫరెంట్ గెటప్స్ తో, డిఫరెంట్ లుక్స్ తో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ యూనిక్ ఆర్టిస్టులైపోయారు దుల్కర్, ధనుష్. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.